గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి కథలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్లో ఎప్పుడు న్యాచురల్ అండ్ జెన్యున్ వీడియోసే వస్తాయండి. సో మీ సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి ఒక హెల్తీ డ్రింక్ రెసిపీ గురించి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు కూడా దీని గురించి తెలీదు, రీసెంట్గా నాకు తెలిసింది. అంటే చూస్తున్నాను కానీ దీంట్లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేసి మటుకు నాకు తెలియదండి. సో ఈ మధ్య తెలిసింది. నాలాంటి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో నా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాటిని అవిసె గింజలు అంటారండి. ఇంగ్లీష్లో ఫ్లాక్ సీడ్స్ అంటారు. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి ఫుల్ ఆఫ్, అంటే ఈ ఫ్లాక్సెస్ నిండా ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయండి. అండ్ ఇంకొక ప్లాంట్ కంటెంట్, న్యూట్రియంట్ కంటెంట్ ఉంటుందండి, దాన్ని లిగ్నస్ అంటారు. ఈ లిగ్నస్ ఎంత హెల్త్ బెనిఫిట్ ఇస్తుందంటే, ఫస్ట్ వన్ హార్ట్ కంట్రోల్ చేస్తుందండి. ఏ విధంగా హార్ట్ని కంట్రోల్ చేస్తుందంటే, హార్ట్ చుట్టూరా ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకొకటి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందండి. ఈ పర్టికులర్ సీజన్లోనే ఏమో చాలామంది సడన్గా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అని వింటున్నాం కదా. వాటికి మెయిన్ రీజన్ 2 రీజన్సే అండి. మెయిన్ 2 రీజన్సే. ఒకటి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇంకోటి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ. ఈ రెండు కానీ కంట్రోల్లో ఉంటే చాలా మటుకు హార్ట్ స్ట్రోక్స్ అనేవి మనం కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే డైజెషన్, అంటే అరుగుదల. ఏమి తిన్నా అరగకపోవడం. చాలా మందిలో వింటుంటాం మనం, నాకు అది తింటే అరగదు అని అంటుంటారు. దానికి మెయిన్ సొల్యూషన్ కూడా ఇవే అండి, ఫ్లాక్ సీడ్సే. ఏంటంటే దీంట్లో ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ మనకి అరుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది. సో అలా అరిగినప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం తిన్న ఫుడ్ అంతా బాగా డైజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. థర్డ్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే వెయిట్ కంట్రోల్ చేస్తుందండి. ఇది దీంట్లో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్స్ ఉండడం వల్ల మనకి వెయిట్ అనేది ఆటోమేటిక్ ఎట్లా కంట్రోల్ అవుతుందంటే, ఇది తీసుకోవడం వల్ల మనకి స్టమక్ ఫుల్గా ఉంటుందండి. సో ఆకలి ఏదో ఆటోమేటిక్గా వెయిట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసేసి ఫాల్, అంటే దీనివల్ల దీంట్లో విటమిన్ ఈ ఉంటుందండి. దానివల్ల మనకి హెయిర్ అనేది షైన్ అవుతుంది, బ్రేకేజెస్ తగ్గిస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఆటోమేటిక్గా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది అయితే మన లైఫ్లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ యూజ్ చేస్తారు అని అనుకుంటున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు యూజ్ అయితే అంత మటుకు యూజ్ చేయండి. ఇది ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి నేను ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. అవిసె గింజల్ని బాండిల్లో తీసుకొని డ్రై రోస్ట్ చేయాలండి. కొంచెం డ్రైగా రోస్ట్ అయిన తర్వాత దాన్ని మిక్సీలోకి తీసుకొని, చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా, పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం 5 minutes తర్వాత ఒక టైట్ కంటైనర్ దాంట్లో స్టోర్ చేసుకోవాలండి. అంతే. డైలీ గోరువెచ్చని నీళ్ళలో 1 or 2 స్పూన్స్ అలవాటు అయ్యాక 1 స్పూన్ ఆర్ తర్వాత నుంచి 2 స్పూన్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత నుంచి 2 స్పూన్స్ అన్నా తీసుకోవచ్చు. డైలీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారనే అనుకుంటున్నాను.